హలో వెల్కమ్ బ్యాక్ టు మన్హా వ్లాగ్స్. సో 2 days నుంచి వ్లాగ్స్ అసలు సరిగ్గా అప్లోడ్ చేయట్లేదండి. ఎందుకంటే బికాజ్ మా డాడీ రిటైర్మెంట్ ఫంక్షన్ అయితే ఈరోజు పెట్టుకున్నామన్నమాట, కొంచెం గ్రాండ్గా. సో ఆ పనుల్లో కొంచెం బిజీ అయిపోయి నాకు వీడియో తీయడం కోసం కానీ ఎడిటింగ్కి కానీ టైం దొరకలేదు. అండ్ ఒక సైడ్ ఈ పిల్లలు కూడా, మెయిన్ రీజన్ పిల్లలే అనమాట. సో ఇప్పుడైతే స్కూల్కి వచ్చేసాము, ఎర్లీ మార్నింగ్ 9కి అలా వచ్చేసాము. అండ్ చూడండి, స్టేజ్ దగ్గర అయితే చైర్స్ అవి వేసి అయితే రెడీ చేసుకుంటున్నారు స్టూడెంట్స్ అండ్ టీచర్స్ అందరూ కలిసి. అండ్ తర్వాత అటు సైడ్ అయితే అక్కడ షామియానా వేసి ఉన్న ప్లేస్లో అయితే కుకింగ్ స్టార్ట్ చేశారు. చెఫ్ అయితే వచ్చారనమాట, పిలిపించాము. అండ్ హిబ్జు అయితే యాజ్ యూజువల్. ఓకే, సో ఇంకా టీచర్స్ కానీ గెస్ట్స్ కానీ ఇంకా రావడం స్టార్ట్ అవ్వలేదన్నమాట. ఫంక్షన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, స్టార్ట్ అవుతుంది. సో ఆలోపు స్కూల్ అయితే ఇది లాస్ట్ వీడియోలో కూడా మీరు చూసారు కదా, స్కూల్ అయితే చాలా బాగుంది, చెట్లన్నీ చాలా బాగున్నాయి. సో గుడ్ అండి. సో తర్వాత ఫంక్షన్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా నాకు మాట్లాడడానికి టైం దొరకదు. ఓకే, మోస్ట్లీ చాలా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి క్రౌడ్లో నేను మాట్లాడలేను. సో అలానే వీడియో తీసి అయితే అప్లోడ్ చేస్తాను. సో ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్. బాయ్. తర్వాత ఇక్కడైతే వంట చేసుకోవడానికి, ప్రిపేర్ చేసుకోవడానికి అంతా ఇక్కడైతే సెటప్ చేసుకున్నారండి. టేబుల్స్, ఇదిగో స్టవ్, గ్యాస్ స్టవ్ అండ్ ఈ పెద్ద పెద్ద వెజిల్స్ అన్నీ కూడా తెప్పించుకున్నాము. టమోటాస్ అయితే పక్కనే రైతులు ఉన్నారనమాట, వాళ్ళకి చెప్తే తెచ్చిచ్చేసారంట. అంటే కొనుక్కున్నవేలేండి, తెచ్చిచ్చేసారంటే అలా కాదు. ఇక్కడ చూడండి బోరింగ్ పంప్ ఉంది, ఎంతమంది ఇప్పుడు కూడా దాంట్లో వాటర్ వస్తున్నాయండి. చాలా బాగా అనిపించింది అనమాట. అండ్ వంకాయలు అండ్ తెచ్చిన ఈ చెఫ్ మాకు ముందే చెప్పేశారండి వంట వాళ్ళు ఏవేవి కావాలనేసి. సో మేము మొత్తం అన్నీ అయితే ప్రిపేర్ చేసుకొని వచ్చేసాము. మటన్ ఇందాక వచ్చారు కదా, సో మా పెద్దనాన్న వాళ్ళు మటన్, చికెన్ అంతా తెచ్చేసారనమాట. తర్వాత మేము వచ్చేటప్పుడు కొన్ని ఇలా స్కూల్లో టీచర్స్ అయితే చాలా బాగా హెల్ప్ చేశారండి, సార్ వాళ్ళందరూ. అండ్ ఇవైతే బియ్యము. సో అన్నీ అయితే రెడీగా తెచ్చి పెట్టుకున్నాము. ఇంకా మెల్లిగా ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. హాయ్ బోల్. మన్హా సే హాయ్. అండ్ ఫంక్షన్లో స్వీట్ పెడదాము, ఏ స్వీట్ పెడదాం అనేసి చాలా ఆలోచించామన్నమాట. సో కొంచెం వెరైటీగా పెడదాము, డిఫరెంట్గా అనేసి. ఇది హైదరాబాద్లో చాలా ఫేమస్ అండి, కద్దుకి ఖీర్ అనేసి. సో అది ట్రై చేస్తారా అని అడిగితే ఆ వంట మాస్టర్ చేసిస్తాము అన్నారనమాట. సో అదే స్టార్ట్ చేశారు. अरे अब उनमें बात है. देखो जी, मेरे पापा गिरेंगा फिर मारती कांतो भी है मोना नहीं कोई कोई मोह चला क्या. అండ్ ఇక్కడ చూడండి బోరింగ్లోంచి వాటర్ ఎంత బాగా వస్తున్నాయో. సో
యా సౌండ్ విని ఆ వాటర్ వచ్చేది అలా చూసి చాలా రోజులైందనమాట. ఆ పిల్లలైతే ఏదో ఒక పని చేస్తే చాలన్నట్టు వాళ్ళు ఇక్కడే తిరుగుతూ ఉన్నారు. ఈ టీచర్స్ ఎన్నిసార్లు వచ్చి లాక్కొని పోయినా ఇక్కడే ఉంటా ఉన్నారు. అండ్ తర్వాత ఈ వెజల్స్, వెజిటేబుల్స్, ఆ షామియానా, ఆ వాటర్ అన్నీ టీచర్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారండి. చాలా బాగా హ్యాండిల్ చేశారు. అండ్ నాన్ వెజ్ రెస్పాన్సిబిలిటీ అయితే మా పెద్ద మావయ్య అండ్ మా పెద్దనాన్న తీసుకున్నారు. అండ్ స్పైసెస్, మసాలాలు ఇంటి నుంచి తెచ్చేవన్నీ, పప్పులు ఇవన్నీ మేము ఇంటి నుంచి తెచ్చుకున్నామన్నమాట. సో అలా ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ ఒక్కొక్కళ్ళం అయితే షేర్ చేసుకొని చాలా హెల్ప్ఫుల్గా అయితే అయిపోయిందనమాట ఫంక్షన్. అండ్ మా మన్హా చూడండి, ఇద్దరు దేఖమా मेरी बच्ची इधर देखो, क्या प्यारी है माँ, अच्छी है माँ. कान तो अंगली में छुपा लेंगे बेबी. वह अच्छा सीखी है ना, कहीं का की है. तो सुपर जा గ్లాస్ ఎక్కడా? గుడ్ మార్నింగ్. గ్లాస్ లేవు. గ్లాస్ దగ్గర ఎంత అవుతారు మీరు? తాగకుండా వస్తాను. అదే అయిపోయింది. హల్లు హల్లు అయిపోయిందా? కొంచెం గుడ్ మార్నింగ్. वालेकुम अस्सलाम. नमस्ते माओ. नमस्ते ना. समय बटाला आप बोले सर नहीं ले आंटी बैठो. వెంటనే ఎందుకు పంపాలి? ये सब जने को ये जरी बस होती है. ये बस होती है. अंत దగ్గర కట్టేంगे. सारू नवे तो बच्चे आने करने तो बिल्कुल आती नहीं बच्चे. ये टीनेज जमाना वो पिया तो खाकर ना गवर्नमेंट పంపిస్తుంది. బెల్లము, రాగి పిండి. సార్ కూర్చోండి సార్. बेटा दीजिए. बचा डालती की अभी है. वो है तो बसले नहीं वो. आती नहीं बच्चे. మేము ఎంత చేస్తాం? ఒకటే మంట కదమ్మా. అవునవును. సో విన్నారు కదండి, రోజు మార్చి రోజు అయితే రాగి జావా ఇస్తారంట. బట్ పిల్లలందరూ తాగరు, వేస్ట్ అయిపోతుంది అనేసి వీళ్ళైతే చాలా తక్కువ ప్రిపేర్ చేస్తారంటండి. సో పిల్లలు బాగా తాగండి, హెల్త్కి మంచిది. అండ్ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసానమాట ప్రిపరేషన్స్ దగ్గరికి. సో టమాటాస్ అయితే కట్ అయిపోయాయి. అండ్ ఇదైతే చికెన్ మసాలా మొత్తం పూసేసి అది కూడా మ్యారినేట్ అవ్వడానికి అయితే పెట్టారు. యా కలర్ చూసారా ఎంత బాగుందో. యా సో తర్వాత అయితే కద్దు అంటారు కదా, ఆ ఖీర్ కోసం, కద్దుకి ఖీర్ కోసం అయితే ఇక్కడ మిల్క్ బాయిల్ అవుతుంది. దాంట్లోకి సాబుదానా వేసి అయితే ఉడికిస్తున్నారు. ఆ పక్కన ఉండేదైతే పచ్చికోవా అండి, టేస్ట్ కోసం అండ్ థిక్నెస్ పెంచడానికి కోసం అనేసి ఈ పచ్చికోవా యూస్ చేస్తారనమాట. అండ్ తర్వాత ఆ కద్దు మొత్తం వాటర్లో హీట్ చేసుకొని బాయిల్ చేసుకొని కుక్ అయిన తర్వాత ఆ వాటర్ అంతా వడగట్టడానికి అక్కడైతే పెట్టారు. తర్వాత ఈ ఆంటీ అయితే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకునే పనిలో ఆనియన్స్ కట్ చేసుకోవడానికి బిర్యానీ ప్రిపరేషన్కి అయితే కూర్చున్నారనమాట. అండ్ పిల్లలు వద్దన్నా వినట్లేదని చెప్పాను కదా, సో అలా వీళ్ళు డ్రై ఫ్రూట్స్, స్వీట్లోకి డ్రై ఫ్రూట్స్ కట్ చేస్తుంటే పిల్లలు కూడా వచ్చి హెల్ప్ చేస్తాము. బ్రేక్ టైం అండి, సో బ్రేక్ టైంలో వచ్చి కూర్చున్నారు కాసేపు అయితే అలా. అండ్ తర్వాత వాతావరణం అయితే చాలా బాగుండిందండి, చాలా పిల్లలు గోలగోలగా చాలా బాగుండింది. అండ్ తర్వాత ఒకసారి స్టేజ్ దగ్గరికి వెళ్దాము. ఇది కళావేదిక అండి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెద్దమండ్యం కళావేదిక. ఇది చాలా బాగుందండి,
సో ఒక బ్యానర్ అయితే రెడీ చేయించారు, పదవీ విరమణ మహోత్సవం అనేసి. సో మా డాడీ మమ్మీ ఫోటో మధ్యలో, అండ్ తర్వాత ఇటు సైడ్ కుమారుడి వారి కుటుంబ సభ్యులు. యా చూసారా, బ్యాక్గ్రౌండ్ అయితే మా మమ్మీ డాడీ ఫోటోకి మార్చారండి, తర్వాత మా ఇద్దరి ఫొటోస్కి అయితే మార్చలేదు. ఓకే, తర్వాత కుమార్తె వారి కుటుంబ సభ్యులు అన్నమాట. యా సో ఫొటోస్ అయితే బాగున్నాయండి. అండ్ తర్వాత సో ఇది పదవీ విరమణ డేట్ కూడా వేశారు. అండ్ హెడ్ మాస్టర్ ఎంఎస్సి ఎంఈడి మొత్తం అయితే అలా. తర్వాత 35 years వేసారండి, బట్ కాదు, ఇట్ ఈజ్ మోర్ దాన్ లైక్ 36 years 9 months and 12 days అండి. ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. సో టీచర్తో మహాబీబ్ అయితే మాట్లాడుతున్నారనమాట. సో అలా చైర్స్ అన్నీ వేసేసారు, అండ్ ఫ్రంట్ సైడ్ పిల్లలు కూర్చోడానికి గ్యాప్ వదిలేశారనమాట. అండ్ బ్యాక్ సైడ్ అంతా గెస్ట్స్ వస్తే కూర్చోడానికి. అండ్ తర్వాత గెస్ట్స్ స్లోగా రావడం అయితే స్టార్ట్ చేశారు. వీడియో చాలా లెంతీగా ఉంటుందండి, సో నేను పార్ట్ బై పార్ట్ పెడతాను. వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన్హా వ్లాగ్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.